ఇవేమనుకుంటురులా అట్టి చేపలు అంటే ఉత్తే అనుకునేరు పచ్చే బట్టి చీరెండ పెట్టినాయి. అబ్బా అట్టి చేపల వాసన చూస్తే నశాలానికి ఎక్కుతుంది. అట్టి చేపల కూరల పాత చింతపండు ఉల్లిగడ్డ మెంతిపొడి వేసుకొని తింటే నా సామిరంగా అబ్బా సత్తదాలరా అనుకుంటాం ఊక ఇంకో నా పిల్లం నీసు అంటది. దాని మాటలు ఎందుకు ఇంటా, నేను దాని మాటలు వింటానా? ఇగో మంచిగా అట్టి చేపల కూర తింటా, మంచిగా ఎల్లెలు కలవంట. నా పిల్లం అట్టి చేపల కూర ఎందుకు తెచ్చినవన్నా అనుకో, నీ అవ్వ మా తాత కళలకు వచ్చిండే అందుకే అట్టి చేపలు పట్టుకొచ్చిన అంట. ఇంకో మా తాత పేరు చెప్పుకొని మంచిగా తలకెక్కరాగా తింటా. అట్టి చేపల కూర నేను గట్టిగా తింటానే, నువ్వు వద్దంటే నేను ఎక్కువ మాట్లాడినవో నిన్ను 4 గుద్దుతే నువ్వు వండాలే. మా తాత కళ్ళకి వచ్చి మనవాడ అట్టి చేపల పులుసు నాకు మొక్కు నువ్వు కడుపున్నది నువ్వురా అన్నాడని చెప్తా. అది సుశీల ఎక్కువ తక్కువ మాట్లాడింది అనుకో, నీ అక్క పిలక బట్టి గుద్దితే గోడకు తెరవాలే. అర్థమైతుందా? పోతా. అబ్బా అట్టి చేపలు అవ్వ పొయ్యి మంచిగా వేయించుకొని చిక్కగా పులుసు పెట్టి ఉల్లిగడ్డ కోసుకొని తింటే ఉంటది నా సామిరంగా. ఈ తాళం చల్లకుండా అంత జామ్ అవుతుంది. అంత నూనె వస్తే మంచిగా పని చెప్తా. ఓ మనిషి ఏం చెప్తాను వీడా? ఏరక తింటానా? ఆఖరికి ఏరక తిన్న బతుక అవుతుంది కానీ ఫస్ట్ బోరింగ్ కాడ పోయి నీళ్ళు లేపో. నేను నీళ్లు కొట్టుకొస్తే నువ్వు నీళ్ళుకుంటూ ఇంట్లుంటావే నల్లి మొకందానా? నేను మొగోని. అయ్యో మొగోడా, ఏం లేకున్నా గానీ ఎగరబడితివి. ఏంది నాకేం లేదా? అట్లనా అమ్మ? నాకేం లేదన్న సంగతి ఇలా తెలుగులు కావాలి. అట్లయితేనే నువ్వు ఇంట్లుంటావు, లేదంటే నీకు ఇడుపుగా అవుతావో. అయ్యో నా తర్ర బొబ్బరకాయ ఆగరా అదే. ఏంది తర్ర బొబ్బరికాయనా అంటే ఏంటిదే? తర్ర బొబ్బరకాయ అంటే తెలియదు కానీ మొగోడట మొగోడు అన్నాడు. వెళ్ళేపో. తర్ర బొబ్బరికాయనా అంటే ఏంటిదబ్బా? ఒరే బుర్ర తక్కువ ఎదవా, నేనెప్పుడు చెప్తాందేమో అట్టి చేపలు తెస్తే ఎంత లొల్లి పెడుతుందేమో, తెచ్చినాక కండపోతే పారెత్తదా అదే అంటుంది. సుశీల, ఓ సుశీల ఉన్నవారే రాయే, ఏం చెప్తాను? ఏంది ఏమో కొండ కీకలేసి ఒరబడితివి? ఏ చీకలు కాదు నా కాకి, ఎండిపోయిన చేపలు తెచ్చిండే. పాత చింతపండు విసికి మెంతిపోడేసి దగ్గరికి పులుసు పెట్టుకోలే ఎల్లిగడ్డేసి. ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఆ వాసనకి నాకు వాంతి వస్తుంది. ఎరికేనా? వాంతికి వస్తుందని పారేస్తాం అనిపిస్తుందానా? పోయి పిసుకుపో. ఏంటి విసికేది? చింతపండే. పండు లేదు బెండు లేదు, నేను విసుకా. నాకే శాతం అయితే లేదంటే సంసారం మీద పట్టలేదు కానీ వారానికి 4 సార్లు చేపల కూడా తింటాడు ఈ మొగోడు. అవునే సుశీల, నువ్వు సంసారం అంటే నాకు గుర్తుకొచ్చింది. మనకు పిల్లలు ఎందుకు అయితే లేరే? ఆ సంగతి నాకేమెరక, నీకే తెలవాలి. నాకు ఎరికేనే, నాకు మా ఎరుక. ఇంకో మనకు మా తాత పట్టిండట్నే. మీ తాత పట్టిండా? ఆ ముసలోనికి ఏమొచ్చింది? సచ్చినా కూడా మన నిడిచిపెడతలేడా? అన్నప్పుడల్లా నీ సేన పడుతుంది. నీసు మా ఎత్తాను గాని ఎండిపోయిన చేపలేలా అని పట్టిండట్నే. సచ్చినా కూడా ముసలోనికి నీసు మీద కాయసి పోతలేదా? అయినా మీ తాత పట్టిందని నీకే వెరక. అయ్యో పిసదానా, నేను రాత్రి వన్నాక కళ్ళకు కట్టె పట్టుకొని వచ్చిండే. తాత గిట్లెందుకు వచ్చినావంటే, ఇంకో ఏమన్నా నీకు ఎరికేనా? మటన్ పెడతాను, చికెన్ పెడతాను, బోటు పెడతాను, తలకాయ పెడతాను, పచ్చి రోజులు పెడతాను గాని నాకు ఇష్టమైన ఎండి చేపలు పెడతానవా అని బెదిరిచ్చిండే. అందుకే ఆయన కోసమే ఎండిపోయిన చేపలు తెచ్చిన. ఆయన నేను రోజు కౌసు నీసు తింటలేనానే, గట్టి చేపల మీద నాకెందుకుంటే చెప్పు. అందుకే మనకు పిల్లలు అయితే లేరే. నువ్వు అండవా చెప్పు? నీకు అద్దా పిల్లలు కనద్దా? పిల్లలు ఉచ్చంగా అచ్చమ్మా ఏడవకు బిట్ట ఆచి ఆచి అని ఆయన ఎత్తుకొని ఊపుకుంటా. ఆచి మా అంటే గాని మరి నువ్వేమన్నావు? ఏ నా పిల్లానికి అట్టి చేపల వాసన పడది, దానికి కక్కుకుంటది, నీ అండపో అని చెప్పిందే. ఆ తర్వాత ఏమన్నాడు? ఇంకో పక్క పక్క నవ్వి పిచ్చగాడిది, అందుకే నీకు పిల్లలు రాకుండా చేసిన అన్నడే. ఏంది గట్లన్నాడా? ముసలు సచ్చినా కూడా మన నిడిచిపెడతాడు కదా, ఇద్దే అండుతా. పోయి అండుపో. ఏం కాదు పిల్లలు అత్తా. ఇక సుశీల, నువ్వు అట్టి చేపల కూర గట్టిగా నేను పోయి లొట్టి కళ్ళు తాగత్తా. సరే సరే.
అరే సాయిలు తాళ్ళకత్తానా ఒక్క చెట్టుది లొట్టి మంచిగుంచు ఇన్నవా ఇంటికాడ అట్టి చేపల కూర అండిస్తాన్రా నా పిల్లం పిస పిచ్చిది పిచ్చిది ఏం చెప్తాది నమ్ముతుంది రా కాకి మొక్కది లేకపోతే ఈ శంకర్ గారితో పెట్టుకుంటుందా ఈ చేపలు ఉండ నా కక్కత్తది కౌసువాసన వస్తుంది అంటది అరా శంకర్ గారు తలుసుకుంటే చిట్కల అండిపిస్తాడు అర్థమైతుందారా అత్తాన నువ్వు ఉండు కుట్టేటాడు కుడితే వస్తుంది నీకు అట్టి ఎట్లా అబ్బా మొగడా ముసలోని పేరు చెప్పి ఇక లట్టి చేపల కూర తిందాం అనుకున్నావా ఎట్లా తింటావో నేను కూడా చూస్తా ఇదేమో నన్ను తర్ర బొబ్బరికాయ అంటే ఏంటిదో ఎవరు నన్ను అడుగుదామంటే ఎవరికి వెళ్తలేరు పాడి ఊళ్ళు ఎవరు లేరే. ఏంది రమేష్ బా ఆడొక్కరే బిందెత్తుకొని పోతావు? నన్ను ఆడక్కంటావు రా బూడమూతాడా బిందె అందుకొని చంపితే దవడ పండ్లు దండం రాలారే. ఈ సంపుడు ఏదో ఇంటికాడ చంపితే నీకు గతి ఇట్లా అవునా అనే? అరే కొరకాసు ఇంటికాడంటే ఆదికొచ్చింది తర్ర బొబ్బరికాయ అంటే ఏంటిరా? ఏంది తరబొబ్బరికాయ అంటే ఏంటో నిన్ను ఎవరన్నారా నిన్ను? ఇంకెవరురా మీ అక్క అన్నది కానీ ఏంటో చెప్పురా. సరే నేను పోతాను. ఒరే కొడుకా నన్ను గంట మాట అంటావే. నాకు నీ సంగతి చెప్తా. అక్క మంచిగున్నావానే? మంచిగున్నా నేను మంచిగున్నావానే? అక్కో బాబు మంచిగున్నావానే? మంచిగా ఉన్నా బిడ్డ. నీళ్ళు తెస్తాయి. మీరు మంచిగున్నారా? మంచిగున్నావే. ఎందుకు తీ బిడ్డ ఇప్పుడే వచ్చినాం తీసుకోవే ఎండల పడొచ్చు. పొలం నాటేసిల్లానే బాబు? వేసినాం బిడ్డ కలవాలి మందు బాతలు దొరుకుతలేవు ఇక అటు ఇటు తిరుగుడు అవుతా. ఎట్లా వచ్చిలే మరి? బస్ కచ్చిల్లా ఎట్లా వచ్చిల్లు? ఏమో బస్సులు నడతలే కాదు బిడ్డ ఆటోకి వచ్చినాం. బాబెట్ పోయిండు అక్క కనబడతలేడు. బావానే నీళ్ళకు పోయిండు మొత్తాన్ని పోవచ్చు. నువ్వు బయటికి వెళ్ళే నీ సంగతి చెప్తే కదా. అగో మామ ఎప్పుడు వచ్చిరే? ఇప్పుడే వచ్చిన వాళ్ళు. అంత మంచిదే మావా. ఏం మరదల పిల్ల మంచిగున్నావా? తమ్ముడు రాలే? మంచిగా ఉన్నాం బావా. ఇక మీ తమ్మునికి పొలం కాడ పని ఉంటారా? ఇక బాపు నేనే వచ్చిన. ఏమిరా ఏమట్లా అరుస్తాడావు? తమ్ముడు సంగతి పక్క పెట్ట కానీ నువ్వేందన్నాడు నీళ్ళు తెమ్మంటే ఏమో నీళ్ళు పోసుకొని వచ్చినావు. ఆయన ఏం చేసినా ఉత్తపాసే గానీ మీరు కాళ్ళ దగ్గర అడుకోకండి. అలా లాస్ట్ బాకెట్లు ఉంటాయి కడుక్కోండి. వాళ్ళు మాగా కడుక్కుంటారు తీయే. అవునే నన్నే తర్రబబ్బరికాయ అంటావే తొర్రిదానా. నువ్వే నన్ను మ్యాటర్ లేదన్నాక ఊళ్ళో మంది ఏమంటారే? అయ్యో మందితోని మనకేంద్ర మొగడ. తర్రబొబ్బరికాయ అంటే నీకు మ్యాటర్ లేనట్టు కాదు, మరి నీ తలకాయలా మెదలు లేనట్టు. నిజంగా నిజంగా. అయితే మే గాని మా వాళ్ళు వచ్చింది కదా ఇంత చికెన్ తీసుకురాపో. వాళ్ళు పోయినాక మనం లడాయి పెట్టుకుందాం గాని. నాకెరికేనే నువ్వు నన్ను మాటలతోనే మట్టరిస్తావని. ఇక పట్టు తప్పదు అయ్యో తెచ్చుడు మీ వాళ్ళు వచ్చినాక. ఏమో కూడా ఏమో పో. అయిందానికి కాందానికి ఆగమైతా అంటాడు. చెల్లె కాలు కడుక్కున్నారానే? అబ్బా దాను లత్త చాలు. చికెన్ దే మటన్ దే తలకాయదే బొటిదే ఇవిదే అవిదే అన్ని పైసలు ఉడాయించే పనులే. ఆగో ఏంది సుచిలవాదినే అన్నలేడా? నువ్వేం జరుగుతాను? నేను నీ పెళ్ళం లెక్క నా మొగనికి ఆడక పనులు చెప్పా. నా పని నేను చేసుకుంటా. అయ్యో 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 కొంచెం దాన్ని సింగులు పట్టుకుంటేనట మంచోని మానం పోయిందట. గట్లున్నది నీ కథ. మా ఇల్లు బుస్సు అనబడుతుంది. ఏం పని చెప్పు. అంటే అది ఏందదినే అట్టి చేపల వాసన మస్తు చంపుదాన్ని. మీ అన్న తెచ్చిండో అందుకే తిందామని గందుకనే ఏంచిన. సరేగాని ఎటు పోతానో పోయి. ఎట్లేదనే మా మామును మా మరదలు వచ్చిర్రు ఇంతంత చికెన్ తెద్దామని పోతాను. అబ్బా ఇదే మంచి టైం. తాత పేరు చెప్పి అట్టి చేపల కూర మెత్తగా తిందాం అనుకున్నావు. అమ్మ కూడా ఎట్లా తింటావు చూస్తాగు. ఏగా చికెన్ ఏం తింటావు పోయి. అట్టి చేపలు తినర్రి. చికెన్ తింటే వేడాట. ఇగో ఇంట్లో అట్టి చేపలు ఉన్నాయి ఇత్తా. సరేనా? అవ్వదినే అట్టి చేపలు ఉట్టప్పుడు దొరికాయి. సరేగాని ఎంతకిస్తావు? నువ్వేమైనా దూరం పని మా పిల్లగా. చికెన్ కంటే 50 రూపాయలు తక్కువ పో.
సరే గాని అన్నేమన్నాడా మరి? ఆయన ఏమన్నాడు నేను ఆయనకి చెప్తా. ఆయన దానికి ఏమున్నది, పట్టుకురాపో. సరే. పోతా దండం తెస్తా. అది కారడ్డం ఆడుతుంది కానీ మంచిదే. అప్పుడప్పుడు ఏమన్నా ఇట్లా చదువుతుంది. అది నీ అత్తనవా? అత్తాను ఇగో ఇప్పుడే పొయ్యి మీద ఎంచిన కదా కాలుతాను. కాలుతాను తువాలతో పట్టుకోపో. పట్టుకోతా. ఇగో అదినే పైసలు మరి 2 వద్దులు ఆయనకి ఇస్తా. పైసలు ఎటు పోతాయి పోలేవు, దూర పోన్ లెక్క పడుతుంది. సరే సరే అదినే పోతానా. సరే మంచిగా దగ్గర పెట్టుకోని అనుకోరు పులుసు. మంచిది. మగడా నువ్వు రా, నీ సంగతి చెప్తా. అక్క నా పెళ్ళం కూర సైజు చూసిందా ఏంటి? సుశీలా, ఓ సుశీలా, దాదే ఏంది ఎప్పుడు ఎగిరితామే నీకు? ఏగిస్తాం కాదు ఎట్టిదానా? నువ్వు అట్టి చేపల కూర అండలే కదా? అనలే ఇంకా. జర్రుంటే చచ్చిపోతుంటా. బతికిపోయినా నువ్వు ఎక్కడ సైజు చూస్తావని మస్తు భయం అయిందే. సైజు ఏమైతుంది? అరే మనకు అట్టి చేపలు ఇచ్చిన సాయిగాడు లేడా? ఉన్నాడు. ఆడు అట్టి చేపలల్లా పందికొక్కులు కావని మందు పెట్టిండట్టే. ఏంది అట్టి చేపలలో మందు పెట్టిండా? ఓ రమేష్, ఉన్న మాసచ్చినావు నువ్వు. అయ్యో ఎట్లా ఇప్పుడు? రమేష్ ఎవడే? అదే మన బక్క రమేష్ లేడా? అబద్ధం చెప్పిన అట్టి చేపలు అన్నవానని నేను ఆయనకు చేపలు అమ్మినా. ఓ కొడుక రమేష్ గా సచ్చినవు బతికినావు చూడాలి. ఓ రమేష్ గా బతికినవా సచ్చినవా రబక్కోడా? అప్పుడే చికెన్ కొట్టని నేను ఇచ్చింది. సరే బాబు, సరేరా మంచిగా పోయినా. మరదల పిల్ల ఎట్లున్నది అట్టి చేపల కూర? కమ్మ ఉంది బావా. నీకెట్లా అనిపించింది మామ కూర? అసలు నాలుడు ఏమేసాడు కానీ అబ్బా సూపర్ ఉంటది కమ్మ ఉంటది అట్టి చేపల కూర కదా. అన్న ఏమైంది ఇట్లా మోసపోచుకుంటారు కదా ఇద్దరు? నీ మోస సల్లగుండా అయితే గాని అట్టి చేపల కూర తిన్నవారా? తిన్నాం, అందరం తిన్నాం. ఎంత పని చేసినవురా రమేష్? ఏమైంది? మన అట్టి చేపలు అమ్మే సాయిగారు లేడా? ఉన్నాడు. నాకు అట్టి చేపలు ఇచ్చిండ్రా అని తెలియకుండా ఈ అట్టి చేపల పందికొక్కులు కావని మందు పెట్టిండట్రా. మందు కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి.